చూసారు కదా. దీనికి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇటువైపు ఒకటైతే అటువైపు ఒకటి ఉంటుంది, బీచ్ వైపు ఒకటైతే ఇంకా అటువైపు ఒకటి ఉంటుంది. ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకు 50, పిల్లలకు 10 రూపీస్. 2 దగ్గరలా ఇలాంటి లేఅవుట్స్ పెడతారు. మనం జూ పార్క్లో తిరిగేటప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేవి క్లియర్గా తెలుసుకోవడానికి అన్నమాట. ఈ రూట్ మ్యాప్ని ఆసరాగా చేసుకొని ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయి అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మనము మళ్ళీ ఈ రోడ్ దగ్గరికే రావాలనుకుంటే దీన్ని చూసుకుంటూనే రావాలి. మేమైతే లేఅవుట్ చూడకుండా వెళ్తూనే ఉన్నాము. సో ఇంకో రోడ్కి వెళ్ళిపోయామన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే లేఅవుట్ చూసుకుంటూ మనం ఎక్కడ మొదలయ్యామో అక్కడికి వచ్చేలాగా చూసుకుంటూ వెళ్ళాలి. జూ పార్క్ అంటే నడవడం చాలా ఎక్కువగానే ఉంటుంది కదా. పెద్దగా ఏర్పాటు చేసి అందులో జంతువులను ఉంచాలి కాబట్టి చాలా ఏకర్స్లో ఉంటుంది. సో నడవడం కూడా ఒక 3-4 కిలోమీటర్స్ అన్న ఉంటుంది మినిమం ఏ జూ పార్క్ అయినా. సో నడవలేని వాళ్ళ కోసం ఇందులో వెహికల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఎక్కించుకొని తిప్పుతారు. దానికి టికెట్ ఎంతో మరి కనుక్కోలేదు నేను. ఇంకా సైకిల్ తొక్కే వాళ్ళ కోసం అంటే సైకిల్ తొక్క వచ్చే వాళ్ళ కోసం సైకిల్స్ కూడా రెంట్కి ఉన్నాయన్నమాట. అండ్ ఒకవేళ కార్లలో వస్తే కార్ లోపలికి అలో చేయాలంటే 500 రూపీస్ కడితే కార్ కూడా లోపలికి అలో చేస్తారంట. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ అయితే బాగానే ఉన్నాయని అనిపించింది. మాట్లాడుతూ కొన్ని చూపించుకుంటూ వచ్చాను కదా. మొసలి, తాబేళ్ళు చూశారు కదా. ఇప్పుడు చూసారా కొండ చిలువ ఉంది ఇక్కడ. ప్రతి దాని దగ్గర ఇలా బోర్డ్స్ ఉన్నాయి. అంటే దాని ప్రత్యేకత, అది ఎంతకాలం నుంచి ఉంది, అది ఎలా ఉంటుంది, ఏమేం చేయగలుగుతుంది అనేవి ఉంటాయి. హైదరాబాద్లో లేనివి జీబ్రా అండ్ లయన్ ఈ 2 ఉన్నాయి. ఇంకా మిగతావంటే అన్నీ చిన్న చిన్నవి. కానీ ఆఫ్ కోర్స్ హైదరాబాద్లో ఉన్నవి చాలానే లేవు అక్కడ. కానీ లేనివి మెయిన్వి అయితే